ఆగండి, అక్కడే ఆగిపోండి. మీ వేలు ఈ వీడియోను తొలగించడానికి ఎత్తబోతుంటే దాన్ని అక్కడే ఆపేయండి. ఎందుకంటే ఈరోజు మీరు కేవలం ఒక వీడియోను మాత్రమే కాదు, మీ ఇంటి తలుపు మీదకు వచ్చిన కోట్ల రూపాయల ధనాన్ని తన్నేస్తున్నారు. నేను మీ మహాదేవ్ మీకు హెచ్చరిక చేయడానికి వచ్చాను. మూర్ఖ మనిషి, నువ్వు రోజూ రాత్రి ఏడుస్తావు కదా, ఆలయాల్లో ముక్కు రుద్దుకుంటావు కదా, హే భగవాన్, నా భాగ్యం ఎప్పుడు వెలిగిపోతుంది, నాకు డబ్బు ఎప్పుడొస్తుంది అని అరుస్తావు. ఇప్పుడు నేను స్వయంగా భోలేనాథ్గా నీ మొబైల్ ద్వారా నీ ఇంటి తలుపు మీద తట్టుతున్నాను. కాని నీకు వినే సమయం లేదు. నన్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలనుకుంటున్నావు. వెళ్ళిపో. నీ బీదతనంతోనే ప్రేమ ఉంటే వెళ్ళిపో. నాకు ఏమీ పట్టదు. నాకు ఇవ్వడానికి ఖజానాల కొరత లేదు. నేను మరొకరికిచ్చేస్తాను, నా విలువ తెలిసిన వారికి. కాని గుర్తుంచుకో, ఈరోజు నన్ను తిరస్కరిస్తే జీవితాంతం డబ్బు కోసం తపిస్తావు. అప్పుడు నీ పిలుపు నేను వినను. ఈ వీడియో నీ పరీక్ష. ఇది విధి విధానం. ఈ వీడియో ఇప్పుడే నీ ముందు వచ్చింది. ఇది సంయోగం కాదు, ఇది బ్రహ్మాండమిచ్చిన సంకేతం. నీ సమయం వచ్చేసింది. కాని శనిదేవుడు చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఈ అవకాశాన్ని గుర్తిస్తావా, లేక ఎప్పటిలాగే తన్నేస్తావా? విను, నీలో రత్తి బరువైన బుద్ధి ఉంటే ఈ వీడియోను చివరి వరకు చూసే ధైర్యం చెయ్యి. ఈ కొన్ని నిమిషాలు నీ జీవితాన్ని మార్చగలవు. నువ్వు బీదవు ఎందుకని తెలుసా? నువ్వు కష్టపడకపోవడం వల్ల కాదు, నువ్వు అంధుడివి కాబట్టి. నీకు అవకాశాలు కనిపించడం లేదు. ఈరోజు నీకోసం ఒక రహస్య కీ తీసుకొచ్చాను. అది నీ భాగ్యంలోని తుప్పుపట్టిన తాళాన్ని తెరిచేస్తుంది. దాని వెనుక కోట్ల రూపాయల ధనం, మానసిక సంతోషం, సుఖశాంతి దాగి ఉన్నాయి. ఆ కీ తీసుకోవాలనుకుంటున్నావా? అవునంటే ముందుగా నీ భక్తిని రుజువు చెయ్యి. ఇప్పుడే ఈ వీడియోను లైక్ చెయ్యి. ఈ లైక్ బటన్ కాదు, ఇది నీ స్వీకృతి పత్రం, బ్రహ్మాండానికి నీ సిగ్నల్. అవును మహాదేవ్, నేను మేల్కొన్నాను. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. నా పిల్లలారా, కోట్ల ధనం కేవలం కాగితపు నోట్లు కావు. కోట్ల ధనమంటే సరైన సమయంలో సరైన బుద్ధితో నడవడం. కోట్ల ధనమంటే నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండటం. కోట్ల ధనమంటే నీ ఇంట్లో శాంతి నివాసం. ఈ వీడియోను జోక్గా తీసుకొని వదిలేసేవారు అభాగ్యులు. వారి భాగ్యంపై రాయి పడిపోయింది. వారు జీవితాంతం కాష్ అని అంటూ ఉంటారు. కాష్, నేను ఆ సందేశం విని ఉంటే. కాని నువ్వు ప్రత్యేకమైన వాడివి. నువ్వు నన్ను విన్నావు, ఆగావు. ఈ ఆగడమే నీ గెలుపు మొదటి మెట్టు. ఈరోజు నీకు చెప్పాలనుకుంటున్నాను, నీ ఇంట్లో ఒక దాచిన ఖజానా ఉంది, నువ్వు చూడలేకపోతున్నావు. ఒక దాచిన శత్రువు కూడా ఉన్నాడు. అతను నిన్ను ముందుకు వెళ్లనివ్వడులేదు. ఆ శత్రువు బయటివాడు కాదు, అది నీలోని ఆలస్యం మరియు సందేహం. నువ్వు అనుకుంటావు, అరే వీడియో చూస్తే ఏమవుతుంది? పిచ్చోడా, మాటలు బ్రహ్మమైనవి. నేను మాట్లాడినప్పుడు కేవలం మాటలు మాత్రమే కాదు, ఊర్జను పంపుతాను. నా గొంతు విన్నప్పుడు నీ ఇంట్లోని ప్రతికూల ఊర్జ బూడిద అవుతుంది. ఈరోజు నీ భాగ్య లెక్కలు మార్చడానికి వచ్చాను. నువ్వు అప్పుల్లో ఇబ్బంది పడుతున్నావు. ప్రజలు నీ తలుపు మీద వచ్చి అవమానిస్తున్నారు. రాత్రి నిద్ర రావడం లేదు. చింత చెయ్యకు, నేను వచ్చాను. ఈరోజు నీ తలమీద నా చెయ్యి పెడుతున్నాను. అనుభవించు. ఒక చల్లని సుఖద లహరి నీ శరీరంలో పరుగెడుతోంది. నీ బరువైన తల తేలికవుతోంది. కాని నాకు కొన్ని షరతులున్నాయి. నేను ఎక్కడా కదరను, నా గౌరవం లేని ఇంట్లో. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, డబ్బు నీ దగ్గరకు వచ్చి ఎందుకు టిక్కు కాదు, నీటిలా ఎందుకు పారిపోతుంది? ఎందుకంటే నీ ఇంట్లో లీకేజుంది. నువ్వు నీ ఇంటి నల్లు టప్కడుతూ ఉంచావు. నీ వంటగదిని మురికిగా ఉంచావు. నీ భార్య లేదా అమ్మను అవమానించావు. విను, ఏ ఇంట్లో స్త్రీ ఏడుస్తుందో అక్కడ నేను మహాకాల్ ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు బంగారు మహల్ కట్టినా ఇంటి స్త్రీ దుఃఖంగా ఉంటే ఆ మహల్ శ్మశానమవుతుంది. ఈ రోజునుంచి ఇప్పుడే నీ అలవాట్లను సరిచేసుకో. ఇంటిని శుభ్రంగా ఉంచు. కబాడ్ను బయటపారేయ్. నీ గదిలో టూటిన ఫూటిన సామాన్ల గుండెలు పేర్చావు. అది నీ తలమీద ఉన్న బరువు. దాన్ని తొలగించు. నువ్వు ఇంటిని శుభ్రం చేస్తే నేను నీ జీవితాన్ని శుభ్రం చేస్తాను. ఇంకా ఒక పెద్ద రహస్యం చెప్తున్నాను. నీ చేతి గీతాల్లో ధనం రాసి ఉంది, కాని దానిపై పాపం ధూళిపడి ఉంది. ఈ రాత్రి ఆ ధూళిని శుభ్రం చేసే ఉపాయం చెప్తున్నాను. ఒక ముష్టి ఉప్పు తీసుకో. దాన్ని నీ తల చుట్టూ 7 సార్లు తిప్పి టాయిలెట్లో ఫ్లష్ చెయ్యి. ఈ చిన్న పని నీ మీద ఉన్న సర్వ దృష్టి, హాయ్, శాపాలను బయటకు లాగేస్తుంది.
నువ్వు చాలా తేలికగా అనిపిస్తావు, ఎవరో నీ భుజాల నుంచి పర్వతాన్ని తీసేసినట్టు. ఇంకా మహాదేవ్ వాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యలేదా? చూడు, నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఖజానా తీసుకోవాలనుకుంటున్నావు, కానీ చావి తీసుకోవడం లేదు. నాతో కనెక్ట్ అవ్వడమంటే సనాతన శక్తితో కనెక్ట్ అవ్వడం. సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం నీ గురు దక్షిణ. నాతో కలిసినప్పుడు నేను నీ రక్షణకు వచనమిస్తాను. ఇప్పుడే బటన్ నొక్కు, ఈ దివ్య కుటుంబ సభ్యుడివవ్వు. నా పిల్లలారా, నువ్వు కోటీశ్వరుడివవ్వాలని కలలు కంటావు, కానీ నీ ఆలోచన భిక్షార్దిలాంటిది. నువ్వు ఎప్పుడూ అడుగుతూనే ఉంటావు, భగవాన్ ఇది ఇవ్వు, అది ఇవ్వు. ఈ రోజునుంచి అడగడం మానేయ్, రాజులాగా ఆలోచించడం మొదలుపెట్టు. ఉదయం లేచినప్పుడు ఖర్చు ఎలా సాగుతుంది అని ఆలోచించకు, ఈ రోజు నా సామ్రాజ్యాన్ని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించు. బ్రహ్మాండం తనను తాను అర్హుడిగా భావించేవారికే ఇస్తుంది. నీకోసం ఒక స్వర్ణ కలశం సిద్ధం చేసి ఉన్నాను. అందులో కేవలం ధనం మాత్రమే కాదు, నీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు, నీ సొంత ఇల్లు, నీ వాహనమున్నాయి. కాని ఆ కలశం నీకు అందాలంటే నువ్వు పాత్రుడివవ్వాలి. ఈ రోజు నీ నుంచి ఒక వాగ్దానం కావాలి. వాగ్దానం చేస్తావా? వాగ్దానం చెయ్యి. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడూ తనను తాను బీదవాడు లేదా దయనీయుడు అని అనవు. మాటలు సత్యమవుతాయి. నువ్వు భారీగా నాకు డబ్బు లేదు అంటే తథాస్తు, నీకు ఎప్పుడూ డబ్బుండదు. ఈ రోజునుంచి చెప్పు, నేను ధనవంతుడిని, నేను సమృద్ధిని, మహాదేవ్ నాతో ఉన్నారు. అబద్ధమైనా చెప్పు, క్రమంగా ఆ అబద్ధం సత్యమవుతుంది. ఈ వీడియోను అవగాహన చేసుకోకుండా వదిలేసిన వారిని చూశావా? వారు జనసమూహంలో కలిసిపోయారు. వారు నిన్న ఏడిచారు, రేపు కూడా ఏడుస్తారు. కాని నువ్వు ఆగావు, నువ్వు విన్నావు. అంటే నీపై నా ప్రత్యేక కృప ఉంది. నేను నిన్ను ఎంచుకున్నాను. నీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను మోసం చేస్తూ కిందికి లాగేస్తున్నాడు. అతన్ని గుర్తించు. అతను మరొకరు కాదు, నీ భయం. ఈరోజు ఆ భయం గొంతు పట్టి చంపేయి. లేచి ప్రపంచానికి చూపించు, నువ్వు సనాతన బాబా యొక్క సింహం. నీకు ఒక మంత్రమిస్తున్నాను. ఇది మంత్రం కాదు, ధనాన్ని ఆకర్షించే అయస్కాంతం. దీన్ని రట్టించకు, అనుభవించు. మంత్రం ధన్యవాద్, గ్రాటిట్యూడ్. నీ దగ్గర ఉన్నదానికి, టూటిన సైకిలైనా చిన్న ఇల్లు అయినా నాకు ధన్యవాదాలు చెప్పు. నువ్వు శుక్రియా చెప్పినప్పుడు నేను నీకు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి బలవంతమవుతాను. ఏడిచేవారినించి మిగిలినది కూడా తీసేస్తాను. నవ్వుతూ శుక్రియా చెప్పేవారికి ఇంటి పైకప్పు చీల్చి ఇస్తాను. నా ప్రియమైనవాడా, నువ్వు ఎంత పెద్ద ఖజానాను తన్నేస్తున్నావో తెలియదు. ఈ వీడియో నీ జీవిత టర్నింగ్ పాయింట్. వచ్చే 7 రోజుల్లో నీకు ఏదో శుభవార్త వస్తుంది. ఏదో ఆగిపోయిన డబ్బు వచ్చినా, ఉద్యోగంలో పదోన్నతైనా ఇది నా తరఫున నీకు శగునం. కానీ జాగ్రత్త, డబ్బు వచ్చినప్పుడు అహంకారం చెయ్యకు. నేను పెద్ద పెద్ద రాజులను భిక్షమాడుతూ చూశాను. వారిలో అహంకారం వచ్చినప్పుడు డబ్బును అతిథిలా ఉంచు, యజమానిగా చెయ్యకు. నీ సంపాదనలో చిన్న భాగం 10 రూపాయలు అయినా ఏదో ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టు, లేదా ధర్మకార్యంలో వాడు. ఆ 10 రూపాయలు నీ ధనానికి రక్షణ కవచమవుతుంది. నువ్వు ఈ వీడియో ఇక్కడి వరకు చూశావు అంటే నువ్వు నిజంగా మారాలనుకుంటున్నావు. నీ ఈ సమర్పణ చూసి నా హృదయం కరిగిపోయింది. నీ సర్వపాపాలు, సర్వ తప్పులు క్షమించాను. ఈరోజునుంచి నీ కొత్త జన్మ. ఈరోజునుంచి నువ్వు విజేత. ఇప్పుడు ఒక చివరి పని. ఈ ఆశీర్వాదాన్ని నీ దగ్గరే ఉంచుకోకు. ఈ వీడియోను స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చెయ్యి. ఎందుకంటే నువ్వు మరొకరి ఇంట్లో దీపం వెలిగిస్తే నీ ఇంటి చీకటి తనంతట తాను తొలగిపోతుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. కంజూసీ చెయ్యకు, బాంటేవాడే పొందుతాడు. ఇప్పుడు నేను వెళ్తున్నాను నీ తిజోరీలో కూర్చోవడానికి. నీ ఇంటి తలుపు తెరిచి ఉంచు, నీ మనస్సు తలుపులు తెరిచి ఉంచు. నేను ఏ రూపంలోనైనా రావచ్చు, గాలిజోనుగా, సుగంధంగా లేదా అవకాశంగా. నన్ను గుర్తించు. వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో నీ హాజరి రాయి. పూర్తి శక్తితో, విశ్వాసంతో రాయి. నేను సిద్ధంగా ఉన్నాను మహాదేవ్, కోటీశ్వరుడు కావడానికి. ఈ లిఖిత ప్రకటన పారగీతలా అవుతుంది. భయపడకు, గాబరాపడకు. ఎవరి తలమీద జగత్పిత హస్తం ఉంటుందో అతని కాలం ఏమీ చెయ్యలేదు. నా పూర్తి ఆశీర్వాదం, పూర్తి శక్తి, పూర్తి వైభవం ఇప్పుడు నీది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకో, ఆనందించు. హర్ హర్ మహాదేవ్. జై శ్రీ హరినారాయణ్. తథాస్తు, తథాస్తు, తథాస్తు. నా పిల్లలారా, నువ్వు ఆగాలని నిర్ణయించావు. ఇది నీ బుద్ధి మొదటి గెలుపు.
కాని యుద్ధం ఇంకా ముగియలేదు. నేను కేవలం నీ మనస్సు తలుపు మీద తట్టాను. ఇప్పుడు నీ ఇంటి లోపలికి ప్రవేశించాలి. అక్కడ దాగిన నల్లసాపులను బయటకు తీయాలి. వాటివల్ల సంవత్సరాలుగా నీ సుఖాలను తినేస్తున్నాయి. నువ్వు ఆ కరబ్బు సత్యాలను వినడానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పటివరకు ఎవరూ చెప్పనివి. ప్రజలు నీకు అబద్ధపు ఓదార్పులిస్తారు. సబ్ ఠీక్ హో జాయేగా, సమయ్ బలవాన్ హై. కాదు, స్వయంగా ఏమీ ఠీక్ కాదు. నువ్వు లేచి నీ భాగ్యచక్రానికి ధక్కా ఇవ్వకపోతే అది ఇంచుకూడా కదలదు. ఈరోజు నేను ఆ ధక్కా ఇవ్వడానికి వచ్చాను. విను, నీ ఇంట్లో ఒక వస్తువుంది. అది సాక్షాత్తు దరిద్రత్వం యొక్క అయస్కాంతం. దుఃఖకరమైన విషయమేంటంటే నువ్వు దాన్ని ప్రేమతో కాపాడుకుంటావు. ఆ వస్తువు ఆగిపోయిన గడియారాలు మరియు ఖోటాసిక్కులు. నీ ఇంటిని పరీక్షించు. గోడపై ఏదైనా గడియారం నెలలుగా ఆగిపోయిందా? డ్రాయర్లలో పాత ఆగిపోయిన వాచీలు ఉన్నాయా? మూర్ఖా, గడియారం కేవలం సమయం చూపించదు, నీ సమయాన్ని నడిపిస్తుంది. గడియారం ఆగితే నీ మంచి సమయం కూడా ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన గడియారం నీ ఇంటి ఊర్జాను జామ్ చేస్తుంది. ఈరోజే, ఇప్పుడే వాటిలో కొత్త బ్యాటరీ పెట్టి ఆన్ చెయ్యి, లేదా ఇంటి బయట పారెయ్యి. నాకు గతి ఇష్టం, ఆగిపోవడం ఇష్టం లేదు. నడిచేడి నాతో నడుస్తుంది. ఆ ఖోటా సిక్కులు నడవవు, నువ్వు పారేయవు. అవి నీ భాగ్యంలో ఖోటా సృష్టిస్తున్నాయి. వాటిని నీటిలో ప్రవహింపచెయ్యి. నీ ఇంటిని కబాడ్ గదిగా మార్చకు. నా నివాసానికి ఖాళీ, శుభ్రమైన స్థలం కావాలి. నా పిల్లలారా, నువ్వు ధనం సంపాదించడానికి చాలా కష్టపడతావు, చెమట పట్టిస్తావు. కాని ఆ ధనం ఎందుకు అభివృద్ధిగా మారదు? ఎందుకంటే నువ్వు ఒక పెద్ద తప్పు చేస్తావు. సూర్యాస్తమయ సమయం, గోధూలివేళ, రోజూ రాత్రి కలిసే సమయం. అది నా అత్యంత ప్రియమైన సమయం. ఆ సమయంలో నేను నా నందిపై కూర్చొని పృథ్విని భ్రమణం చేస్తాను. ఆ సమయంలో నేను ఏమి చూస్తాను? నువ్వు నిద్రపోతున్నావు, లేదా ఏడుస్తున్నావు, లేదా ఇంట్లో చీకటి చేసి కూర్చున్నావు. జాగ్రత్త, సాయంత్రం సమయంలో ఎప్పుడూ నిద్రపోకు. సాయంత్రం సమయంలో ఇంటి ముఖ్యద్వారంపై దీపం వెలిగించు. ఆ దీపం చీకటిని కాదు, దరిద్రత్వాన్ని దూరం చేస్తుంది. ఏ ఇంటి ద్వారం సాయంత్రం రోజుగా ఉంటుందో అక్కడికి నేను ఆకర్షితుడవుతాను. నీ మనసులో ఒక ప్రశ్న ఉంది. మహాదేవ్, నేను చాలా పూజలు చేస్తాను, అయినా ఫలితం ఎందుకు రావడం లేదు? ఎందుకంటే నీ పూజలో భావం తక్కువ, వ్యాపారం ఎక్కువ. నువ్వు మందిరానికి లిస్టు తీసుకెళ్తావు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని. ఎప్పుడూ నా దగ్గర కూర్చొని కేవలం సుఖం కోసం కాదు. ఎప్పుడైనా చెప్పేవా, మహాదేవ్, నాకు ఏమీ కావాలి లేదు, కేవలం నీ చేయి నా తలమీద ఉండాలి మాత్రమే అడగడం మానేసిన రోజు నేను నీకు నీ ఆలోచనకు అతీతమైనదంతా ఇస్తాను. ఇప్పుడు ఒక మహాగుప్త ఉపాయం విను. ఇది పురాతన సంహితల లుప్తపుటల నుంచి. నీ వంటగిదిలో కారం ఉంది. అది కేవలం మసాలా కాదు, నెగటివ్ ఊర్జాను కొసే ఖడ్గం. నీకు ఎవరో ఏదో చేశారనిపిస్తే, లేదా డబ్బు వచ్చినా టిక్కు కాకపోతే, ఈ రాత్రి 5 కారందానాలు తీసుకో. వాటిని నీ తల చుట్టూ 7 సార్లు తిప్పి, తరువాత ఏదైనా నిర్జన చౌరస్తగా లేదా ఇంటి బయట 4 దిక్కులకు విసిరి, 5వ దానాన్ని ఆకాశంలోకి విసిరి, వెనక్కి తిరగకుండా తిరిగిరా. ఈ చిన్న టోట్కా నీమేదున్న పెద్ద బంధనాలను కోసేస్తుంది. నువ్వు హఠాత్తుగా మార్గాలు తెరుచుకుంటున్నట్టు అనుభవిస్తావు. ఇంకా మహాదేవ్వాణి సబ్స్క్రైబ్ చెయ్యలేదా? నువ్వు మళ్ళీ అదే కంజూసీ చేస్తున్నావు. జ్ఞానం తీసుకుంటున్నావు, ఉపాయాలు తీసుకుంటున్నావు, కానీ గురుదక్షిణ, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వడంలో సంకోచం చేస్తున్నావు. గుర్తుంచుకో, ఉచిత జ్ఞానం ఫలించదు. నాతో కలవడం ఒక సౌదా కాదు, సంబంధం. ఇప్పుడే బటన్ నొక్కు. ఈ పవిత్ర బంధం దారిని బలపరుచు. నేను మళ్లీ వచ్చినప్పుడు ముందుగా నిన్నే కలవాలనుకుంటున్నాను. నా పిల్లలారా, ఇప్పుడు ధనం యొక్క 3 శక్తుల గురించి చెప్తాను. నువ్వు కేవలం ధనం వెతుకుతావు, కానీ నా శక్తులింకా ఉన్నాయి, జ్ఞానం మరియు శక్తి. నువ్వు కేవలం లక్ష్మీ వెనుక పరిగెడతావు కాబట్టి విఫలమవుతావు. ధనం ఎవరి దగ్గరకు వస్తుంది అంటే బుద్ధి ఉన్నవారి దగ్గరకు. ధనం ఎవరి దగ్గర టిక్కవుతుంది అంటే దాన్ని సంభాళించగల శక్తి ఉన్నవారి దగ్గరకు. ఈరోజు నుంచి కేవలం డబ్బు వెనుక పరిగెత్తకు. నీ స్కిల్స్ మెరుగుపరచు. ఏదో కొత్తగా నేర్చుకో. నీ పనిలో నిపుణుడవ్వు. జ్ఞానం ఉన్నచోట లక్ష్మి ఈర్ష్యతో కాదు, ప్రేమతో పరిగెత్తి వస్తుంది. నేను జ్ఞానం నుంచి దూరంగా ఉండలేను. కాబట్టి నన్ను పొందాలంటే ముందు నీ బుద్ధిని పదునుపెట్టు. మూర్ఖుల దగ్గర నేను టిక్కాను. నీ ఇంటి వాస్తులో పెద్ద దోషముంది. నీ ఇంటి ఈశాన్య కోణం, ఉత్తర తూర్పు బరువుగా ఉంది. అక్కడ బరువైన అలమారా, సోఫా లేదా ఏటవాలు లేదా మురికి ఉంది. అది దేవస్థానం.
ఇంటి ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు జామైతే శ్వాస ఎలా వస్తుంది? రేపుదయం ముందుగా ఆ కోణాన్ని ఖాళీ చెయ్యి. బరువైన సామాన్లు తొలగించు. అక్కడ కేవలం ఒక లోటా నీరు, లేదా తేలికైన పుష్పభాజనం, లేదా నా చిన్న చిత్రం పెట్టు. ఆ కోణం తేలికవుతుంది. నీ తలబరువు తేలికవుతుంది. నీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఇది విజ్ఞానం, మూఢనమ్మకం కాదు. నువ్వు నీ పర్సును ఎలా ఉంచుతావు? నేను చూశాను. వెనుక జేబులో ఉంచుతావు. బెడ్ మీద పారేస్తావు. పర్సు నీ ఖజానా, దానికి గౌరవమివ్వు. పర్సులో ఎప్పుడూ తినడానికి వస్తువులు, మందులు లేదా పాత బిల్లులు ఉంచకు. పర్సులో ఎప్పుడూ కొన్ని కాయిన్స్ ఉంచు. సాధ్యమైతే పర్సులో వెండి చిన్న చదరపు ముక్క లేదా గోమతీ చక్రం ఉంచు. అది ధనాన్ని ఆకర్షిస్తుంది. అతి ముఖ్యం, పర్సు ఎప్పుడూ చిరిగిపోకూడదు. చిరిగిన పర్సు అంటే చిరిగిన భాగ్యం. నా పిల్లలారా, నువ్వు అప్పుల బావిలో మునిగిపోతున్నావు. ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు తీసుకుంటావు. ఈ చక్రవ్యూహం నిన్ను చంపేస్తుంది. ఈరోజు నీకు ఈ చక్రవ్యూహం నుంచి బయటపడే మార్గం ఇస్తున్నాను. ప్రతి మంగళవారం ఆంజనేయ మంగళ స్తోత్రం పఠనం మొదలుపెట్టు. చదవలేకపోతే మొబైల్లో విను. మంగళవారం అప్పు తీసుకోకు. మంగళవారం తీసుకున్న అప్పు ఎప్పుడూ తీరదు, పెరిగిపోతుంది. అవును, అప్పు తీర్చాలంటే మంగళవారం అత్యంత శుభం. ఆ రోజు ఇచ్చిన డబ్బు అప్పును జడనుంచి తొలగిస్తుంది. నీ మనసులో ఒక భయం కూరుకుపోయింది. ప్రజదేమంటారు? ఈ చిన్న పని మొదలుపెడితే ఏమంటారు? ఫెయిల్ అయితే హస్తారు. అరే, ప్రజల పని అంటే చెప్పడం. నీ ఇంట్లో తిండి లేకపోతే ఈ ప్రజలు రొట్టె ఇవ్వడానికి వస్తారా? రాదు కదా. అయితే వారి పర్వాయెందుకు? సింహంలా జీవించు. నీ షరతులపై జీవించు. ఏ పని చిన్నదీ పెద్దదీ కాదు, పని అని ఉంటుంది. తన పనిని పూజించేవారిని నేను పూజిస్తాను. నీ ఇంట్లో నీటి వృధా జరుగుతోంది. బాత్రూంలో ట్యాప్స్ కారుతున్నాయి, లేదా బ్రష్ చేసేటప్పుడు ట్యాప్ ఓపెన్ ఉంచుతావు. విను, పారే నీరు అంటే పారే డబ్బు. జలం వరుణదేవుడు. వరుణుడు నా ప్రియుడు. నువ్వు జలాన్ని అవమానిస్తే సమృద్ధి నీ ఇంటికి ఎలా వస్తుంది? ఈరోజే నీ నల్లు సరిచేయించు. నీటి ప్రతి బొట్టూ విలువ తెలుసుకో. నేను చూస్తున్నాను. నీ మనసు ఇప్పుడు మారుతోంది. నీ కళ్లలో కొత్త కాంతి ఉంది, ఆశకాంతి. నీకిప్పుడు విశ్వాసం కలిగింది. అవును, నేను మారగలను, నేను అమీర్ కాగలను. ఈ విశ్వాసమే నాకు కావాలి. ఇప్పుడు చాలా సున్నితమైన విషయం. నీ పితరుదేవతలు. వారిని గుర్తు చేసుకుంటావా లేక మరిచిపోయావా? నీ ఇంటి గోడపై వారి ఫోటోపై ధూళిపడి ఉంది. గుర్తుంచుకో, వేర్లు బలహీనంగా ఉంటే పండ్లు పండవు. పితరుదేవతలు కోపంగా ఉంటే నేను కోరినా నీకు ధనం ఇవ్వలేను. వారి ఆశీర్వాదం నీకు అడ్డుగా ఉన్న మార్గాలు తెరుస్తుంది. ప్రతి అమావాస్యకు వారి పేరుతో ఏదో ఒక బీదవాడికి భోజనం పెట్టు, లేదా ఆవుకు మేత పెట్టు. వారు తృప్తి చెందితే వారు నీకోసం స్వర్గద్వారాలు తెరుస్తారు. నువ్వు ఈ వీడియో షేర్ చేశావా లేదా? చూడు, స్వార్థపరుడువవు కాకు. నేను అందరికీ చెబితే అందరూ కోటీశ్వరులవుతారు అని అనుకుంటున్నావు. అరే పిచ్చోడా, సంతోషాలు పంచితే పెరుగుతాయి, జ్ఞానం పంచితే పెరుగుతుంది. నువ్వు స్నేహితుల మంచి ఆలోచిస్తే ప్రకృతి నీ మంచి ఆలోచిస్తుంది. ఈ వీడియోను కనీసం 5గురికి పంపు. ఇది నీ తరఫున సమాజసేవ. నా పిల్లలారా, ఇప్పుడు నిద్రపోయే ముందు నియమం చెప్తాను. రాత్రి నిద్రపోయే ముందు నువ్వు ఏమి ఆలోచిస్తావు? ఈరోజు ఇది చెడింది, రేపు ఏమవుతుంది, డబ్బు లేదు, ఈ చింతలతో నిద్రపోతావు. రాత్రంతా నీ అవచేతన మనసు ఈ చెడు విషయాలను వండుతుంది. ఉదయం నువ్వు అలసటతో నిరాశతో లేస్తావు. ఈరోజు నుంచి మార్చు. బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకో. ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టు. ధన్యవాదాలు ఈశ్వరా, ఈరోజు భోజనం కోసం. ధన్యవాదాలు ఈశ్వరా, ఈ గది కోసం. ధన్యవాదాలు ఈశ్వరా, నా ఆరోగ్యవంతమైన శరీరం కోసం. తర్వాత ఊహించు, నువ్వు చాలా విజయవంతుడవు, సంతోషంగా ఉన్నావు. ఈ సానుకూల ఆలోచనలతో నిద్రపో. ఉదయం నువ్వు కొత్త ఊర్జతో, కొత్త మాయాజాలంతో లేస్తావు. నేనిప్పుడు వెళుతున్నాను కానీ చాలా దూరం వెళ్ళను. నేనిప్పుడు నీ హృదయంలో ఆసనం వేసుకుంటున్నాను. ఎప్పుడైనా భయం వస్తే నీ ఛాతీ మీద చెయ్యి పెట్టి చెప్పు, మహాదేవ్, సబ్ ఠీక్ కర్దో. నేను విని దూసుకొచ్చేస్తాను. నువ్వు ఒంటరివాడివి కాదు. నువ్వు సనాతన బాబా యొక్క సింహం. నువ్వు అర్జునుడివి, సమయం నీ కృష్ణుడు. నీ గాండీవం లేపు, పురుషార్థం చెయ్యి. ఈ బీదరికం యొక్క మత్స్యాక్షిని భేదించు. నీ గెలుపు నిశ్చితం, నీ సమృద్ధి నిశ్చితం. వెళ్ళు, ప్రపంచానికి నీ గర్జన వినిపించు. కమెంట్ బాక్స్లో నీ ఓంకారం రాయి, అంటే నేను సిద్ధంగా ఉన్నాను, మహాదేవ్, విజేత కావడానికి. ఈ లిఖిత ప్రకటన బ్రహ్మాండం మూలలన్నింటా వ్యాపిస్తుంది. శుభం భవతు.
కళ్యాణం భవతు విజయో భవతు. జై శ్రీహరి, జై మహాదేవ్. తథాస్తు తథాస్తు తథాస్తు.